नमस्ते। ओम। नमस्ते सर्वेभ्यो नमो नमस्ते नमः। गुरुजी। नमस्ते नमस्ते गुरुजी जी नमस्ते। नमस्ते प्रार्थना చేద్దాము। ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై। ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ। ఓం శాంతి శాంతి శాంతి। సర్వేభ్యో నమో నమః। మనము అందరం కూడా ఆధ్యాత్మిక సత్సంగంలో ఉన్నాము। ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము। మనము తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత అన్ని ప్రశ్నలే, అన్ని రకాల ప్రశ్నలు। అందుకే పిల్లవాడు తల్లిని ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతుంటారు। వారెవరు, వీరెవరు, ఇదేమిటి, అదేమిటి, అలా ప్రశ్నల వర్షం కురిపిస్తూ తనకున్నటువంటి సందేహాలన్నిటినీ కూడా తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు। ఇలా పుట్టినటువంటి ప్రతి మానవుడు శిశు అవస్థ నుండి చివరి దశ వరకు తనకున్నటువంటి సందేహాల నివృత్తి కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు। మరి మనకు రావలసినటువంటి సందేహాలు ఎటువంటి ప్రశ్నలు ఉద్భవించాలి, ఏ ప్రశ్నలు ఉద్భవించాలి? సామాన్యంగా పిల్లవాడు తనకు తక్కువ నాలెడ్జ్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది కాబట్టి ప్రాకృతికమైనటువంటి సంబంధాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు। ఏ విషయాలు తెలుసుకుంటాడో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు। మనము అటువంటి శిశు అవస్థ నుండి యువావస్థ నుండి ఇప్పుడు ప్రౌఢావస్థకు వస్తున్నాము। ఈ ప్రౌఢావస్థకు వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం పొందుతూ వాటి గురించి తెలుసుకొని మనం ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా మనకు తృప్తి లేదు। ఎందుకు తృప్తి లేదు అని ప్రశ్నించుకోవాలి। మనం చిన్నప్పటి నుంచి స్కూల్ విద్యాలయం నుంచి ఇప్పటి వరకు ఎన్నో చదువులు చదువుతూ ఉద్యోగాలు పొందుతూ మనము ఆర్థిక పరమైనటువంటి సాధనాలన్నీ కూడా మనం సమకూర్చుకున్నాము। అన్ని సమకూర్చుకున్న తర్వాత కూడా తృప్తి ఉందా? భౌతిక సాధనాలు అన్ని ఉన్నటువంటి వ్యక్తికి తృప్తి ఉందా? మరి తృప్తి దేని ద్వారా కలుగుతుంది? ఎటువంటి ప్రయత్నం చేస్తే తృప్తి లభిస్తుంది అని ప్రశ్నించుకోవాలి। ప్రశ్నలు రావాలి, ఏమి ఇంతవరకు నేను చేస్తున్నాను, ఇంత ధనము సంపాదించినాను, ఇన్ని వస్తువులు స్వీకరించినాను, నా ఇంట్లో ఏది కూడా లోటు లేదు, అయినా నాకెందుకు తృప్తి కలగడం లేదు అనే ప్రశ్న రావాలి। నేను ఎవరిని అనే ప్రశ్న, నేను ఎవరిని, ఈ నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం కొరకు ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకు లోపల నుండి ఆత్మ చింతన ప్రారంభమవుతుంది, చింతన చేయడం ప్రారంభమవుతుంది। అసలు నేను ఎవరిని? ఈ కనిపించే శరీరంలోని చిన్నప్పటి నుంచి దీని పోషణ కొరకు నేను ఇంత కష్టపడ్డాను, ఉద్యోగం పొందినాను, ధనం సంపాదించినాను, ఇవన్నీ కూడా చేసినాను, ఇదంతా కూడా చేస్తూ కూడా నేను తృప్తిగా ఎందుకు లేను? ఎందుకంటే దేన్ని తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోలేకపోయినాను
ఇన్ని రోజులు నా యొక్క శరీరంలో నా యొక్క వయస్సు, నా యొక్క సమయం అంతా కూడా దేన్ని తెలుసుకోవడానికి వినియోగించినాను? నేను ప్రకృతి పరమైనటువంటి పదార్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నించే సమయం అంతా వెచ్చించినాను, అయినా నాకు తృప్తి లేదు అంటే తృప్తి కలిగేటువంటి సమాధానం ఇంకొకటి ఉంది. అది ఏమిటి అంటే, నేను ఎవరిని? హూ యామ్ ఐ? మై కోన్ హూ అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం ప్రయత్నం చేస్తున్న కొద్దీ, మనం దాని కొరకు ఆధ్యాత్మిక చింతన చేస్తున్న కొద్దీ మనకు అందులో ఒక సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడుతుంది. లోపల శాంతి, స్థిరత్వం ఏర్పడుతుంది. లేకపోతే మన లోపల ఎప్పటికీ అశాంతి, అస్థిరత్వం, చంచలత్వం ఉంటూనే ఉంటుంది. మరి నేను జీవాత్మను, ఈ జీవాత్మగా నేను ఈ శరీరాన్ని ధరించినాను అనే విషయంలో రకరకాల మనుషులు, రకరకాల ప్రయత్నాలు, రకరకాల విషయాలు తెలియజేస్తారు. బౌద్ధులు ఒక రకంగా, జైనులు ఒక రకంగా, చార్వాకులు ఒక రకంగా, నాస్తికవాదము, అలాగే క్రైస్తవులు, మొహమ్మదీయులు వాళ్ళు కూడా రకరకాలుగా ప్రయత్నం చేసినారు. కొందరు ఈ శరీరము నేను జీవాత్మగా అనుకొని, ఈ శరీరం పోయిన తర్వాత జీవాత్మకు ఉండదు, ఈ శరీరంతోనే పూర్తి నశిస్తుంది, అటువంటి వారు నాస్తికవాదులు. వారు ఖావో పివో మౌజుడో బస్ ఇంతవరకే. దీని ద్వారా ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా అశాంతి కలుగుతుంది. నాస్తికుల వాదుల వల్ల, అలాగే బౌద్ధుల వల్ల, శూన్యవాదం వల్ల కూడా మనకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనుకునే వారితో కూడా ఇబ్బంది కలుగుతుంది. కేవలం బ్రహ్మ మాత్రమే ఉంటుంది, జీవాత్మ బ్రహ్మ యొక్క అంశము అని అంటుంటారు. జీవాత్మ బ్రహ్మ యొక్క అంశమైతే మరి బ్రహ్మలో ఉన్నటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో జీవాత్మలో కూడా అటువంటి గుణాలే ఉండాలి. ఉన్నాయా అని మనం ప్రయత్నం చేస్తే లేవు. ఎందుకంటే పరమాత్మలో ఎటువంటి అజ్ఞానం లేదు, పరమాత్మలో ఎటువంటి దుఃఖం లేదు, సమస్యలు లేవు. మరి దాని అంశగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఎటువంటి దుఃఖాలు లేకుండా, కష్టాలు లేకుండా, సమస్యలు లేకుండా, అజ్ఞానం లేకుండా ఉండాలి. మరి అలా కనబడుట లేదు కదా. ఏ విధంగా అయితే లడ్డు పూర్తిగా ఉంటుంది, లడ్డు యొక్క అంశ, లడ్డులో ఏదైతే మధురత్వం ఉంటుందో ఆ అంశలో కూడా ఆ మధురత్వం ఉంటుంది. కాబట్టి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనుకోవడం కూడా తప్పే. కనిపిస్తున్నది స్పష్టంగా, మనకు ప్రకృతిలో ఉన్న సకల పదార్థాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు దాన్ని మిథ్యగా ఎలా అనుకుంటాం? అలాగే బ్రహ్మ నుండి వచ్చినాము, బ్రహ్మలోకి లీనమైపోతాం అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే బ్రహ్మలో నుంచి రావడం జరగలేదు కాబట్టి బ్రహ్మలోకి లీనం కావడం జరగదు. బ్రహ్మమయం కావడం కాదు, బ్రహ్మ యందున్నటువంటి ఆనందాన్ని పొందుతాము. కాబట్టి మనము జీవాత్మగా ఉన్నామనే విషయం తెలుసుకోకపోవడమే ఈ కష్టాలన్నిటి కూడా మూల కారణం అవుతుంది. ఎవరైనా మనల్ని విమర్శించినారనుకోండి, తిట్టినారనుకోండి, ఇంకా ఏదైనా అవమానపరిచినారనుకోండి, మనం వెంటనే బాధపడతాము. ఒకసారి ఊహించుకోండి, ఒకవేళ మనము ఈ శరీరమే లేదనుకోండి, లేదా ఎవరి మీదైతే పగ ఉంటుందో, ఎవరి మీదైతే మనకు బాగా కోపం ఉంటుందో, ద్వేషం ఉంటుందో, వెళ్ళి అతన్ని తిట్టేయాలని అనిపిస్తుందో, అటువంటి వ్యక్తి మనకు కనబడకుండా ఒక రోజులోనే అతన్ని వెళ్ళి అడగాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి తన శరీరాన్ని వదిలిపెడతాడు. మరణం పొందినటువంటి ఆ వ్యక్తి పైన మనకు ఎటువంటి కోపం ఉంటుంది? జీవించి ఉన్నప్పుడే కోపం ఉంది, మరణించిన తర్వాత కోపం లేదు అంటే ఈ కోపతాపాలన్నీ కూడా ఎప్పుడు కలుగుతున్నాయి? శరీరం ఉన్నప్పుడే కలుగుతున్నాయి. శరీరం లేదు అని అనుకున్నప్పుడు, జీవాత్మగా అనుకుంటే మాత్రం మనకు ఎటువంటి కోపతాపాలు లేవు. అందుకరకే మనం అందరం కూడా ఆత్మ బంధువులుగా ఉండే ప్రయత్నం చేయాలి. ఒకరిని ఒకరి పట్ల ఎటువంటి బంధుత్వంతో ఉండాలి? ఆత్మ బంధుత్వంతో ఉండాలి. ఎప్పుడైతే మనం ఆత్మ బంధుత్వంతో ఉంటామో మనం న్యాయంగా ఉంటాము, సత్యంగా ఉంటాము, మోహంలో ఉండము, అందరితో ప్రేమగా ఉంటాము. కాబట్టి మనము ప్రతి క్షణము పరిశీలన చెయ్యాలి. నేను ఎవరిని, ఎందుకొరకు వచ్చాను, నేను ఏమిటి అనే విషయము జీవాత్మగానే అనుకుంటున్నాం, కానీ లోపల నుంచి మనం నమ్మడం లేదు.
లోపల నుంచే నమ్మడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. అహమింద్రో న పరాజిగ్యే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషేతి మారుత. ఇలా ఉపనిషత్తులు ఉన్నటువంటి ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతి, ఇటువంటి ఇవన్నీ కూడా ఈ పదాలన్నీ కూడా ఉపనిషత్తుకి సారాంశ రూపంలో ఉన్నటువంటి భగవద్గీత అంతా కూడా దేన్ని తెలుసుకోవడానికి? ఆత్మగా మనము జీవాత్మగా తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ మనం జీవాత్మగా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ దుఃఖాలు, బాధలు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా. నేను జీవాత్మగాని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు ఈ మోహం అంతా కూడా తొలగిపోతుంది, కష్టాలు దూరం అవుతాయి. కష్టాలు, సమస్యలు రావడానికి కారణం మోహమే. మోహం ఎందుకు వస్తుంది అంటే ఈ కనిపించే పదార్థము మనం అనుకుంటున్నాం. అందుకే యోగ దర్శనంలో వృత్తి సారూప్యం ఇతరత్ర. ఏం జరుగుతుంది? ఆ టీవీలో సీరియల్ వస్తుంది. ఆ సీరియల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి, సీరియల్ చూసినటువంటి వ్యక్తి అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ పాత్రలోకి పూర్తిగా లీనమైపోతాడు. అందులో ఉన్నటువంటి ఒక ఘట్టంలో ఆ క్యారెక్టర్ ఏడుస్తుంటే ఇతని కూడా ఏడుపు వస్తుంది, ఆ క్యారెక్టర్ నవ్వుతే ఇతను కూడా నవ్వుతుంటాడు. ఇలా వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే పూర్తిగా అందులోకి వెళ్ళిపోతున్నాడు, అందులోనే తన అనుకుంటున్నాడు. దీని వల్లనే మనకు ఇన్ని దుఃఖాలు కలుగుతున్నాయి. ప్రపంచంలో కూడా ఇంతే జరుగుతుంది, అంతా సీరియల్. వాళ్ళని చూసి మనం కూడా అలా అనుకుంటున్నాం. ఒకరింట్లో మరణం జరిగింది, వారిని పలకరించడానికి వెళ్ళినాము, వారి బాధను దూరం చేయడానికి మనం వెళ్ళినాము, వారి దుఃఖాన్ని దూరం చేయడానికి వెళ్ళినాము. అక్కడ వెళ్ళి మనం కూడా ఏడ్చుకుంటా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ బాధను తగ్గిస్తున్నామా, బాధను పెంచుతున్నామా? అక్కడ మనము ఆ బాధను పెంచుతున్నాము. వారు ఏడుస్తున్నప్పుడు కూడా మనము కూడా ఏడవడం అంటే దాని బాధను పెంచడం. ఇదే వృత్తి సారూప్యం ఇతరత్ర. ఇలా కాదు. జ్ఞాని ఏం చేస్తాడు? తను సహనంతోనే ఉంటూ, తను అదుపులో ఉంటూ, ఈ శరీర తత్వాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి జ్ఞాని, అతను సమస్థితిలో ఉండి యోగత్వంలో ఉంటూ, సమత్వంలో ఉంటూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ మోహమును తొలగించే ప్రయత్నం చేస్తాడు. ఈ మోహము తొలగిపోవాలి అంటే జీవాత్మగా మనం ఉన్నామనే విషయము స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే మనము పాత దుస్తులను వదిలిపెట్టేసి కొత్త దుస్తులు ధరించేటప్పుడు సంతోషంగా ఉంటాం, ఎందుకంటే ఈ విషయం మనకు తెలుసు కాబట్టి. మనము వేసుకునేటువంటి పాత బట్టలన్నీ కూడా వదిలిపెట్టేసి కొత్త బట్టలను ధరిస్తున్నప్పుడు మనము సంతోషంగా ఉంటాం. ఎందుకో ఈ విషయం మనకు అర్థమైంది కాబట్టి మనకు బాధ కలగదు. మరి మరణం అనే విషయంలో మనకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి మనకు బాధ కలుగుతుంది. ఈ శరీరము వెళ్ళి ఇంకొక శరీరాన్ని మనం తప్పకుండా ధరిస్తాము అనే విషయం ఇంకా మనం స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాం. వింటున్నాం, అన్ని కూడా వింటున్నాం. జీవాత్మగా మనం ఉన్నాము, జీవాత్మ నశించదు, జీవాత్మ ఎప్పటికీ అమరమే, అజరమే, కాబట్టి దీనికి ఎటువంటి దుఃఖం కలగదు, శరీరం ఉన్నప్పుడే దుఃఖం కలుగుతుంది అనే విషయం వింటున్నాము, కానీ నమ్మడం లేదు. కాబట్టి మరణించేటప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు ఉంటారు, తల్లి దగ్గర ఉన్నటువంటి చిన్న పిల్లలను, ఆ పిల్లవాడిని మన తల్లి నుంచి దూరం చేసేటప్పుడు ఏడుస్తుంటాడు. పిల్లలకు ఎవరి మీద అయితే మోహం ఉంటుందో, ప్రేమ ఉంటుందో, తల్లి మీద బాగా ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ పిల్లవాడు తల్లిని పట్టుకొని ఉంటాడు. తల్లిని పట్టుకున్నటువంటి ఆ పిల్లవాడిని తల్లి నుంచి దూరం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. ఇది అక్కడ ఉన్నటువంటి బంధం, మోహం. అయితే మనం కొంత వయసు పెరిగింది, మనలో జ్ఞానం వచ్చింది, జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు మనము తల్లికి ఆటోమేటిక్ గా మనం దూరంగా ఉంటాం, ఎందుకంటే విషయం మనకు అర్థమైంది. ఇక్కడ ఇంకా మనకు పిల్లవాడు అంటే జ్ఞానం లేనివాడు, ఇంకా జ్ఞానం తక్కువ ఉన్నవాడు, కాబట్టి ఆ విధంగా పట్టుకొని ఉన్నాడు, మోహం ద్వారా పట్టుకొని ఉన్నాడు. స్కూల్ కి పంపించాలనుకుంటే కూడా తల్లిని పట్టుకుంటాడు, స్కూల్ కి వెళ్ళాను అని అంటుంటాడు. ఇది అజ్ఞానం కారణంగా. అజ్ఞాన కారణంగా అక్కడ పిల్లవాడికి బాధ కలుగుతుంది. తల్లిని తనగా భావించినాడు పిల్లవాడు, తల్లిని తనగా అనుకొని
ఎక్కడ నేను తల్లికి దూరం అయిపోతాను, నన్ను మళ్ళీ తల్లిని దగ్గరికి తీసుకొస్తారో తీసుకురారో అనేటువంటి భయం ఒక మోహం ద్వారా కలిగింది కాబట్టి ఆ పిల్లవాడికి భయం కలిగి స్కూల్ కి వెళ్ళను, తల్లికి దూరంగా ఉండడం ఇష్టపడడు. కానీ వయసు పెరిగిన కొద్దీ, విషయం అర్థమైన కొద్దీ, అప్పుడు ఆ యువావస్థకు వచ్చిన తర్వాత తనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం కొరకు వెళ్ళడానికి సిద్ధపడుతుంటాడు. ఇది జ్ఞానం కలిగింది కాబట్టి అప్పుడు అదే పిల్లవాడు వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు బాధ కలగదు. అప్పుడు తల్లికి కానీ తండ్రికి కానీ దూరంగా ఉండడానికి దూరం వెళ్ళి తన లక్ష్యం ఏదైతుందో, తన గమ్యం ఏదైతుందో తనకు అర్థమవుతుంది కాబట్టి గమ్యం అర్థమైన తర్వాత యువావస్థకు వచ్చినటువంటి వ్యక్తి అతను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడుతుంటాడు. అమెరికా కానీ ఇంకెక్కడికైనా వెళ్ళడానికి, తన అనుకున్న లక్ష్యాలను పొందడానికి ఎక్కడికైనా దేనికైనా సిద్ధపడతాడు. ఇది జ్ఞానం. మనం కూడా ఈ విషయంలో జీవాత్మ విషయంలో, మరణం విషయంలో మనమందరం కూడా పిల్లవాళ్ళగా ఉన్నాము. అందుకొరకే మనకి ఇంకా ఈ విషయం అర్థం కావడం లేదు. ఎప్పుడైతే మనకు గమ్యం అర్థమవుతుందో, ఆ గమ్యం అర్థమైన తర్వాత అప్పుడు మనం అన్నిటి యందు మోహంను త్యాగం చేస్తాము. మోహం వల్లనే దుఃఖం కలుగుతుంది. ఈ విషయం బాగా మనం అర్థం చేసుకోవాలి. అనుకుంటున్నాం, సామాన్యంగా వినేటప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. కానీ నిజ జీవితంలోకి వచ్చేసరికి, వ్యవహారంలోకి వచ్చేసరికి మనము జీవాత్మలము అనే అనుభూతిని మర్చిపోతున్నాం. నేను జీవాత్మను అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి మనకు వ్యవహార కాలంలో దుఃఖాలు వస్తున్నాయి. ఎప్పుడైతే మళ్ళీ మనం ధ్యానం చేస్తామో, ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రం మన లోపలికి వెళుతున్నాం, ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ వ్యవహార కాలంలో కూడా అటువంటి స్థితి ఉండలేకపోతుంది. దీని కొరకే మనము ఆధ్యాత్మిక చింతన చేస్తుండాలి. ఆధ్యాత్మిక చింతన చేయకపోతే మనం మన స్థితిని తెలుసుకోలేము, మనం మన అస్తిత్వాన్ని తెలుసుకోలేము, మన యొక్క ఉనికిని తెలుసుకోలేము, మన యొక్క గమ్యాన్ని మనం తెలుసుకోలేము. ఈ ఆత్మకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి శ్రేయో మార్గం, రెండవది ప్రేయో మార్గం. శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అనగా ప్రకృతి వైపు వెళ్ళే మార్గం ఒకటి ప్రేయో మార్గము, శ్రేయో మార్గము పరమాత్మ వైపు వెళ్ళే మార్గం. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి మూడు పదార్థాలలో జీవాత్మ మధ్యలో ఉంటుంది. ఆ జీవాత్మకు ఒకటేమో ప్రకృతి కనిపిస్తుంది, ఇంకోవైపు పరమాత్మ కనిపిస్తాడు. ప్రకృతి అనేది ఆకర్షిస్తూ ఉంటుంది, ఎందుకంటే దీనికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అజ్ఞానంగా ఉన్నటువంటి వ్యక్తి, జీవాత్మ అటువైపు లాగబడతాడు. ఎందుకంటే జ్ఞానము అంటే శక్తి, జ్ఞానం లేకపోతే శక్తిహీనత. శక్తిహీనత ఏం చేస్తుంది? శక్తి ఉన్న వైపు వెళ్తుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటాడు. ఎందుకంటే చంద్రునిలో శక్తి తక్కువ ఉంటుంది, భూమిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భూమి పరిధిలో, భూమి కక్షలో చంద్రుడు తిరుగుతుంటాడు. గ్రహాలన్నీ కూడా సూర్యుని కక్షలో తిరుగుతుంటాయి, ఎందుకంటే సూర్యునిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరిలో శక్తి ఎక్కువగా ఉంటుందో ఆ శక్తి ఎక్కువ ఉన్నది ఆకర్షిస్తుంది. జీవాత్మ తనలో ఉన్నటువంటి అజ్ఞాన కారణంగా శక్తిహీనునిగా అనుకోవడం వల్ల అటు ఆకర్షింపబడి ప్రేయో మార్గం వైపు వెళ్ళిపోతుంది. ఇంద్రియాల వైపు, మనస్సు వైపు వీటి అదుపు ఉండదు. ఎందుకంటే ఇవి సత్వరజ తమస్సు అనేటువంటి మూడు అనాది పదార్థాల ద్వారా నిర్మితమైనటువంటి శక్తివంతమైనటువంటి పదార్థాలు ఇవి. ఇటు ఆకర్షణ ఉంటుంది, సుఖం వెంటనే కనిపిస్తుంది ఇంద్రియాలకు. ఎందుకంటే అక్కడ ఆత్మలో జ్ఞానం లేకపోవడం వల్ల, ఆత్మలో అజ్ఞానం ఉండడం వల్ల అటువైపు లాగబడుతుంది. అయితే ఈ ప్రవాహము జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 99% ఈ ప్రేయో మార్గం వైపు వెళ్తూ ఉన్నారు. కారణం ఈ జ్ఞానం లేకపోవడం. ఏ జ్ఞానము? భౌతిక విద్య ఉంది, అవిద్య ఉంది. కానీ విద్య, పరావిద్య ఏదైతే ఉంటుందో, మనకు కావలసినటువంటి విద్య, ఆధ్యాత్మిక విద్య లేకపోవడం వల్ల ఈ విషయాలన్నీ జరుగుతున్నాయి. చూడండి, ప్రపంచంలో బాగా డబ్బులున్నవారు, బాగా చదువుకున్నవారు, బాగా సంపాదిస్తున్న వారు అందరూ కూడా ధనంతో ఏం చేస్తున్నారు? భౌతిక సుఖాలను అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని భౌతిక సుఖాలు అనుభవించినా గానీ మరి అతనికి తృప్తి ఉందే అంటే ఏం తృప్తి లేదు. మళ్ళీ ఏదో పోగొట్టుకున్న లాగానే ఉంటారు. ఎందుకంటే పొందవలసినటువంటి వస్తువు ఇది కాదు అనే ఆత్మకు
పొందవలసిన వస్తువు అది కాదు. భౌతిక పదార్థాలు కావు, పొందవలసిన వస్తువులు కాదు. దాని కొరకు ఈ శరీరాన్ని ధరించలేదు. ఆత్మ ఎందుకొరకు ఈ శరీరాన్ని ధరించింది? ఆత్మ దేని కొరకు ఉంది? వాయిస్ ఏం పడలేదు ఆచార్జీ. మీరు మ్యూట్ లో ఉన్నారు, వినిపించట్లేదు. వాయిస్ వినపడట్లేదు గురూజీ. భ్రాతాజీ వాయిస్ కొంచెం కూడా వినిపించట్లేదు. సుమంత్ నేను చెప్తాను, సైలెన్స్ ఉండు. భ్రాతాజీ లెఫ్ట్ అయినట్టున్నారు కదా. నెట్ కొంత ప్రాబ్లం ఉండే. మనం అనుకున్న భ్రాతాజీ గమ్యాన్ని మనం చేరుకోగలిగినామా? మనం పరిశీలించుకోవాలి. నెట్ ప్రాబ్లం వల్ల అలా జరిగింది. సరే, అయితే మనం జీవాత్మగా మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందగలిగినామా? పొందలేదు కాబట్టి ఇంకా మనకు అసంతృప్తి ఉంది. మనము అందరికి ఒక ప్రశ్న, మనము నిద్ర నుండి బయటికి వచ్చినప్పటి నుండి, లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనము ఎంత వరకు భగవంతుని ధ్యానంలో ఉంటున్నాం? మనము గ్రాఫ్ వేసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఆస్తికత్వంలో ఉన్నామో, ఎంత పర్సెంట్ నాస్తికత్వంలో ఉన్నామనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. భగవంతుడు ఉన్నాడు అని అంటున్నాం కానీ భగవంతుడు ఉన్నాడు అనే విషయం నమ్మడం లేదు, అనుభూతిని పొందడం లేదు. అందుకరకే ఇంకా అసంతృప్తి ఉంది. భౌతికం వైపు ఎంత వెళ్ళినా, ఎంత దూరం దాకా వెళ్ళినా ఇంకా గమ్యం మనము పొందలేము, తృప్తి పడము. మనది గమ్యం ఆగదు, అక్కడ స్థిరత్వాన్ని పొందలేము. ప్రేయో మార్గంలో స్థిరత్వం లేదు. చూస్తున్నాం కదా, ఎన్నో వస్త్రాలు అన్ని కూడా వచ్చినాయి, అయినా కానీ మనకు తృప్తి లేదు. అదే ఆధ్యాత్మిక విషయంలో, ఆధ్యాత్మిక చింతనలో ఒక దగ్గర కూర్చొని పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడైతే మనం వింటున్నామో ఎక్కడ లేని ఆనందం ఆత్మకు కలుగుతుంది, ఆత్మకు ఒక సంతృప్తి కలుగుతుంది. ఒక రకమైనటువంటి అరే నేను పొందవలసినది ఇదే అనేటువంటి అనుభూతి ఆ సమయంలో మనకు కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలో, ఆధ్యాత్మిక భజనలు పాడుతున్నప్పుడు, ఆధ్యాత్మిక విషయాలు వింటున్నప్పుడు, ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు వింటున్నప్పుడు మనలో ఎటువంటి చంచలత ఉండదు, ఎటువంటి అస్థిరత్వం ఉండదు. మన లోపల ఎంత ప్రశాంతత ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతృప్తి ఉంటుంది, అది మాటల్లో చెప్పలేం. అదే ప్రకృతి వైపు మనం చూసినట్టయితే, ప్రకృతి వస్తువుల గురించి ఆలోచించినట్టయితే అది చింత అవుతుంది, పరమాత్మ గురించి ఆలోచించేది చింతనం అవుతుంది. మనం అందరం కూడా చింతలో ఉన్నాం, మనమందరం కూడా చింతలో ఉన్నాం. ఎందుకు చింతలో ఉన్నాము? ఎప్పుడు చూసినా ప్రకృతి సంబంధించిన, సృష్టికి సంబంధించినటువంటి విషయంలోనే ఉన్నాం. ఈ బంధాలు, బంధుత్వాలు, మనకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్, వీలైనంత మందిని పెంచుకుంటూనే ఉన్నాం. ఈ బంధువులను పెంచుకుంటున్నాం, కానీ ఆత్మ బంధువులను ఎప్పటి వరకైతే పెంచుకోమో మనకు తృప్తి ఉండదు. ఆత్మ బంధువులు అనగా భగవంతుని సంతానంగా అందరినీ చూడడం ఆత్మ బంధుత్వం. ఈ ఆత్మ బంధుత్వం ద్వారా మన లోపల మోహం అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే మనం ఈ బంధాలు, నా వారు, నా చెల్లె, నా అక్క, నా తమ్ముడు, నాన్న అనే భావనతో ఎప్పుడైతే ఉంటున్నామో ఆ నా అనే పదముతోనే మోహం ఏర్పడుతుంది. ఈ బంధాల కన్నా,
ఆత్మ బంధుత్వం అనేది చాలా గొప్పది. కాబట్టి మనము ఈ ప్రకృతి మనల్ని లాగుతూనే ఉన్నది, మాటి మాటికి లాగుతూనే ఉన్నది. కానీ ఎవరైతే జ్ఞానవంతుడో, శక్తిని పొంది ఉన్నాడో, పరమాత్మ చింతన చేస్తున్నారో, ఆ పరమాత్మ చింతన చేస్తున్నటువంటి ఆత్మ మాత్రం అటువైపు వెళ్ళదు. ఎదురీత నది ప్రవాహంలో అందరూ కొట్టుకపోతుంటారు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరికైతే ఈదడం రాదో, ఎవరికైతే స్విమ్మింగ్ రాదో, వారందరూ కూడా ఈ ప్రవాహం అనేటువంటి కాలచక్రంలో ప్రవాహంలో కొట్టుకపోతూనే ఉంటారు, మునిగిపోతూనే ఉంటారు, దుఃఖాల పాలు అవుతూనే ఉంటారు. కానీ ఎదురీదే శక్తి ఎవరిలోనైతే ఉంటుందో వారు ఎదురీతారు, ఒడ్డుకొస్తారు, వారు రక్షింపబడతారు. ఆ ఎదురీత మనం చేయవలసి ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక విద్య ద్వారా ఎదురీత అందరిలాగా కాదు. మనం ఈ ఆధ్యాత్మిక సత్సంగంలో ఎవరైతే చెప్తున్నారో, వింటున్నారో, మనం అందరం కూడా ఆత్మ బంధుత్వంగా పెంచుకోవాలి. అందుకొరకే మనం ఇప్పటి నుంచి సంబోధించాలి, ఆత్మ బంధువు అనాలి. మనము అందరిలా కాదు, మనం ఈదుతున్నాము, అందరిలాగా వెళ్ళడం లేదు, భోగం వైపు వెళ్ళడం లేదు, భోగం యొక్క సుఖాల వైపు వెళ్ళడం లేదు, వింటూ మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకొరకే కదా ఇప్పుడు ఈ సమయంలో మిగతా వారందరూ కూడా సీరియల్ చూసుకుంటూ ఉంటారు. ఎన్నో మంచి మంచి సీరియల్ వస్తుంటాయి. ఆ సీరియల్లో ఉన్నటువంటి పాత్రలు కూడా చూస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. మొత్తం ప్రపంచం బ్రహ్మాండం కనిపించేస్తుంది మనకు సీరియల్లో. అన్ని రకాల రసాలు అన్ని కూడా తెలిసిపోతుంటాయి. దానితో పాటు మనం కూడా ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాం, ఆ నటనలో మనం జీవించేస్తాం. అక్కడ నటన జరుగుతుంది, ఆ సీరియల్లో నటన జరుగుతుంది, ఆ నటనలో మనం జీవించేస్తాం. మనం కూడా అనుభూతిని పొందుతాం. వృత్తి సారూప్యం ఇతరత్ర, అందులోకి మనం వృత్తిలోకి వెళ్ళిపోతున్నాం. ఆత్మగా మనమే అనుకుంటాం. అక్కడ మనకున్నటువంటి క్యారెక్టర్, నచ్చిన క్యారెక్టర్ బాధపడితే మనం బాధపడతాం, ఏడిస్తే ఏడుస్తాం, నవ్వుతే నవ్వుతాం. అలా వృత్తి సారూప్యం వెళ్ళిపోతే ఈ ప్రపంచంలో అలాగే జరుగుతుంది. మోహం ఇది. కానీ మనం జీవాత్మగా ఈ శరీరాన్ని ధరించినాము. భగవంతుడు ఈ మానవ శరీరాన్ని కేవలము మోక్షమును పొందడానికి మాత్రమే ఇచ్చినాడు అని ఎప్పుడైతే పూర్తిగా నమ్మి దాని కొరకు ప్రయత్నం చేస్తామో అప్పుడు చింతనం ప్రారంభమవుతుంది. ప్రకృతికి సంబంధించింది చింత అవుతుంది, భగవంతునికి, ఆత్మకు, పరమాత్మకు సంబంధించింది చింతనం అవుతుంది. మీరు ఈ చింత కన్నా చింతనం చేయడం ప్రారంభించేస్తే సమయం చాలా మిగులుతుంది. ఒక ఇద్దరు మిత్రులు కలిసినారనుకోండి, ఏం మాట్లాడుకుంటారు సామాన్యంగా అయితే? ప్రకృతికి సంబంధించిన, బంధుత్వాలకు సంబంధించిన, ఫ్రెండ్స్ సంబంధించిన, వస్తువులకు సంబంధించిన వాటి గురించి అడుగుతూ ఉంటారు, తెలుసుకుంటుంటారు, సమయం అంతా వ్యర్థం చేసుకుంటారు. 2 గంటలు మాట్లాడిన తర్వాత, చిట్ చాట్ చేసిన తర్వాత, చాటింగ్ అయిన తర్వాత దాని యొక్క సారం అడిగితే ఏమీ తెలియదు. అదే ఆధ్యాత్మిక విషయాలు 1 గంట సేపు విన్నారనుకోండి, ఆ ఆధ్యాత్మిక విషయాలు విన్న తర్వాత ఆత్మకు చాలా శక్తి లభిస్తుంది, ఎన్నో రకాల సందేహాలకు సమాధానం లభిస్తుంది. ఆ సమాధానం వల్ల ఆత్మ స్థిరమవుతుంది. చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు, సంతానము, ఆ సంతానము బాగలేకపోయినా, వారికి అనుకున్న విధంగా లేకపోయినా వారికి బాధనే, దుఃఖమే. ఎందుకు? ఆ సంతానమే మన సంతానంగా అనుకుంటున్నాం. నా కొడుకు, నా కూతురు, నా మిత్రుడు, నా స్నేహితుడు, నా బంధువు, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, ఇలా నాని అనుకుంటున్నాం. కాబట్టి వారు బాధపడితే మనం బాధపడుతున్నాము, వారు ఏడిస్తే మనం ఏడుస్తున్నాం. ఇది ఒక పెద్ద సీరియల్. ఇంట్లో ప్రతి ఇంటికి ఒక సీరియల్ ఉన్నది. ఇదంతా మోహం వల్ల జరుగుతుంది. మనమందరం కూడా భగవంతుని సంతానమే, భగవంతుని సంతానంగానే ఉన్నాము, ఈ శరీరాన్ని ధరించినాము. కాబట్టి భగవంతుడే మనకు శాశ్వతమైనటువంటి మాత, పిత, గురువు, దైవం, సఖ. ప్రతిదానికి సమాధానం మనం చేయలేము. మనము కొన్నిటికి సమాధానం చేయకపోతే ఏమంటుంటామంటే కాలం నిర్ణయం చేస్తుందండి, కాలం నిర్ణయం చేస్తుంది, కాలం చూసుకుంటుంది, కాలం సమయం వచ్చినప్పుడు అన్ని దానికదే సరిగిపోతుంది అంటుంటాం. ఆ కాలం ఎవరు అంటే పరమాత్మయే. కాలం అంటే మహాకాలుడు, కాలుడు పరమాత్మ. ఆ పరమాత్మ న్యాయ వ్యవస్థలో ఎప్పుడు ఎవరికి ఎటువంటి న్యాయం చేయాలో, కర్మఫలం ఇవ్వాలో ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. ఎందుకంటే మనం అల్పజ్యులం, అల్ప సామర్థ్యవంతులం, ఏకదేశి. కాబట్టి అతిగా ఆలోచించడం మనము మానుకోవాలి.
ఎక్కడైతే మనకు సమాధానం లభించదో అక్కడ ఆ విషయం మానవ ప్రయత్నాలు చేయడం మానివేసేయాలి, పరమాత్మ ప్రయత్నం చేయాలి, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలి, భగవంతుని ద్వారా సమాధానం పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి మనము శరీరం కాము అనే విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు, మన మిత్రులు కూడా చెప్తుంటారు, ఈ వయస్సులో ఇవన్నీ ఏం పెట్టుకున్నావు, మంచిగా హాయిగా యువావస్థలో ఎంత నువ్వు ఎంజాయ్ చేయాలి, ఎంత బాగా ఇవన్నీ కూడా, తర్వాత వయస్సు అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏమిటి, నువ్వు ముసలివాడి అయిపోతావు. అసలు ముసలివాడు ఎవరవుతున్నారు, ఏది ముసలిదవుతుంది, శరీరం ముసలిదవుతుందా, ఆత్మ ముసలిదవుతుందా, ఏది ఏ పిల్లవాడు ఎవరు, పెద్దవాడు ఎవరు, యువావస్థలు ఎవరు ఉన్నారు, ఈ విషయాలు అర్థం కాని వారే ఖావో పివో మో జుడావో రుణం కృత్వ ఘృతం పిపేత్ అని సంస్కృతంలో వాక్య నిర్మాణం చేసేసుకున్నారు. ఇవి ఎందుకంటే ఈ జన్మతో ఇవన్నీ అంతమైపోతాయి, మనము మరణిస్తాము, మనం చనిపోతాము, మనము ఈ శరీరం పోయిందంటే ఇక మళ్ళీ మనము జన్మను పొందామని అనుకున్న వారే ఈ విధంగా ఆలోచిస్తారు. కానీ ఎవరికైతే విషయం అర్థమవుతుందో మళ్ళీ జన్మ ఉంటుంది, మళ్ళీ తప్పకుండా జన్మ ఉంటుంది, ఆత్మగా అమరమే, మళ్ళీ జన్మను పొందవలసిందే. ఒకవేళ నేను మంచి కర్మలు చేస్తే మంచి మానవ జన్మ లభిస్తుంది, ఒకవేళ నేను చెడు కర్మలు చేస్తే నాకు నీచాతి నీచమైనటువంటి ఆ జంతువుల యొక్క శరీరాలు లభిస్తాయి. ఎప్పుడైతే ఈ విషయం మనకు బోధపడుతుందో ఎప్పుడు కూడా మనం అధర్మము చేయము, మన లోపల ఒక భయం ఉంటుంది. ప్రభుత్వాలు లేకపోతే, శాసనాలు లేకపోతే ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా వెళ్ళిపోతుంటారు. కాబట్టి ప్రభుత్వము ఈ విధంగా అందరిని నియమాల్లో పెట్టడానికి ఇప్పుడు ఒక చక్కటి ఉదాహరణ, ప్రభుత్వము భగవంతుడు, ప్రజలు జీవాత్మలు వారికి అందించేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ప్రకృతి. ఈ మూడు పదార్థాలను తెలుసుకుంటేనే త్రైతవాదం సిద్ధిస్తుంది, ఇదే వేద సిద్ధాంతం. ఇవి మూడు లేకుండా ఏ దానికి సమాధానం మనం పొందలేము. ఇక్కడ ప్రభుత్వం అంటే ఒక శక్తి, ప్రభుత్వాలకు ఉన్నంత శక్తి సామాన్య మానవులకు ఉండదు. అందుకని ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రభు అంటే ఒక శక్తి, ఆ శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ప్రభుత్వము ఈ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండడానికి నియమాలు పెట్టడం జరుగుతుంది. ఆ నియమాలు పెడుతూ ఆ నియమాలు ఉండేటట్లు చూసుకుంటుంది. ఎవరైతే నియమాల్లో ఉంటారో వారికి ప్రమోషన్స్ ఇస్తారు, ఎవరైతే నియమాల్లో ఉండారో వారికి జైలు శిక్ష విధిస్తారు. భగవంతుని యొక్క న్యాయ వ్యవస్థలు కూడా ఇంతే. సామాన్యంగా ఇదంతా కూడా యథా పిండే తథా బ్రహ్మాండే, ఇదంతా ఒక వ్యవస్థ, మనం తయారు చేసింది కాదు. మనం భగవంతుని యొక్క న్యాయ వ్యవస్థలో, ఆ భగవంతుడు సృష్టించి ఇచ్చినటువంటి వ్యవస్థలోనే ఉన్నాం, ఇది మర్చిపోవద్దు. మనము ఇక్కడ భగవంతుడు మనల్ని సృష్టించలేదు, మనకు శరీరాన్ని ఇచ్చినాడు, ప్రజలుగా అతని ప్రజలుగా సంతానంగా మనం సుఖంగా ఉండాలి అంటే మనకు సాధనాలు అవసరం, ఉద్యోగాలు అవసరం. ఆ ఉద్యోగాలను ప్రసాదించినాడు. ఆ ఉద్యోగం మనం పొంది ఉద్యోగం చేస్తూ ఉంటే మనకు సుఖము, సంతోషం, ఆనందం కలుగుతుంది. మనకు ప్రమోషన్స్ వస్తాయి, ప్రమోషన్ల మీద ప్రమోషన్, చివరికి ప్రభుత్వం అనేటువంటి ప్రమోషన్ లభిస్తుంది. ఎవరైతే ఈ చిన్న స్థాయి నుంచి మినిస్టర్ స్థాయికి వెళ్ళి ప్రధానమంత్రిగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతిగా చేరుకుంటారో అప్పుడు రాష్ట్రపతికి ఉన్నటువంటి సదుపాయాలు, ఆనందము వేరేగా ఉంటుంది. అదే విధంగా మనమందరం కూడా మనము చిన్న అన్ని కూడా చేసుకుంటూ చివరికి పరమాత్మ అనేటువంటి ఉద్యోగాన్ని పొందినప్పుడు ఆ పరమాత్మ ఉద్యోగం ద్వారా మనకు తృప్తి కలుగుతుంది. అక్కడ మన గమ్యం ఆగిపోతుంది, ఇంకా అక్కడ నుంచి వెళ్ళవలసిన అవసరము ఉండదు. అక్కడ మనది ఎండ్ అవుతుంది, ముగింపు అక్కడ అవుతుంది. అక్కడ ఆత్మ శాంతి కలుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. భగవంతుని తెలుసుకోవాలి అంటే ముందు ఈ కనిపించేటువంటి సృష్టి గురించి తెలుసుకోవాలి, ఈ శరీరం గురించి తెలుసుకోవాలి, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల గురించి తెలుసుకోవాలి, ఈ శరీరం లోపల ఉన్నటువంటి మనస్సు, ఇంద్రియాలు, అంతఃకరణాలు, వీటి గురించి మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుంది. ఇదంతా కూడా చింతనం చేస్తే అవుతుంది, చింత చేస్తే కాదు.
ప్రకృతిని పట్టుకుంటే రాదు, పరమాత్మను పట్టుకుంటేనే అర్థమవుతుంది. సరే, ప్రకృతిలోనే ఉండండి, ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి రచనను పరిశీలించండి, పరీక్షించండి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఫోన్ చేస్తున్నప్పుడు పరిశీలించాలి, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు పరిశీలించాలి. ఇలా అన్ని రకాలుగా పరిశీలించడం ద్వారానే మనకు విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. మరి భగవంతుడు మనకు ఎంతో చక్కటి అవకాశాన్ని ఇచ్చినాడు, ఈ శరీరాన్ని ప్రసాదించినాడు. మరి ఈ శరీరం ఉన్నప్పుడు, ఈ శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకరకే మహర్షి దయానంద సరస్వతి గారు సంధ్యావందనంలో ఎంత చక్కగా వాక్య నిర్మాణం చేసినారు. దయానంద సరస్వతి వారికి సాటి ఇంకా ఎవరు లేరు. ఆ సంధ్యావందన ప్రకరణంలో ఎంత చక్కటి వాక్యం, తన వాక్యాల, తన యొక్క జీవిత అనుభవాలతో కూడుకున్నటువంటి సారాంశాన్ని ఇక్కడ ఈ వాక్య రూపంలో మనకు అందించినారు. దాదాపు 3000 గ్రంథాల యొక్క సారము సత్యార్థ ప్రకాశం అయితే, ఆ మహర్షి దయానంద సరస్వతి యొక్క తన అనుభవ జ్ఞానము ఈ వాక్య రూపంలో మనకి ఇచ్చినాడు. భగవంతుని విషయంలో మన యొక్క లక్ష్యం గురించి ఏమిటి? ఆ లక్ష్యం, హే ఈశ్వర దయానిధే భవత్కృపయానేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షాణం సత్య సిద్ధిర్ భవేన్నః. ఈ వాక్యాలను ఎప్పటికీ మనము అనుకుంటూ ఉండాలి. హే ఈశ్వర దయానిధే, నీ దయ మా పైన చాలా ఉంది, కాబట్టి నీవు దయ కలిగిన వాడివి. మాకు కలిగేటువంటి దుఃఖాలు కూడా నీ దయ వలనే, మా కలిగే కష్టాలు కూడా నీ దయ వలనే. ఎందుకంటే నేను తప్పులు చేసిన అనే విషయం నాకు అర్థమవుతుంది నీ దయ వలనే. కాబట్టి నువ్వు దయాలువి. హే ఈశ్వర దయానిధే భవత్ కృపయా, నీ కృప వలనే జప ఉపాసనాది కర్మణ, జప ఉపాసనాది శుభ కర్మల ద్వారా ధర్మ అర్థ కామ మోక్షాలను, మనమందరం కూడా ఈ 4 పొందడానికి వచ్చినాం. శరీరాన్ని ధరించిన మానవ శరీరాన్ని, ధర్మ అర్థ కామ మోక్షాలను ఏ శరీరం ద్వారా మనం సాధించుకోగలుగుతాం? ఒకసారి ఊహించండి. 84 లక్షల జీవరాశులలో సింహం శరీరంలో ఉండి ఆలోచించండి, ఆవు శరీరంలో ఉండి ఆలోచించండి. ఎప్పుడైనా ఏ జంతువు అయినా ముఖ కవలికలు మారినాయా? తన లోపల బాధ కలిగితే ఒక రకంగా, సంతోషంగా ఉంటే ఒక రకంగా, నవ్వు వచ్చినప్పుడు నవ్వడము, ఏడుపు వచ్చినప్పుడు ఏడవడము, ఇటువంటి ఏదైనా ఈ హావభావాలను వ్యక్తం చేసేటువంటిది 84 లక్షల జీవరాశులలో మానవ శరీరం తప్ప ఇంకేదైనా శరీరం ఉందా? జైల్, జైల్ లాంటిది. అక్కడ మనము శిక్షను అనుభవిస్తున్నాము. అక్కడ ఎటువంటి హావభావాలు చూపెట్టడానికి ఉండదు. అక్కడ పరతంత్రత ఉంటుంది, కానీ స్వతంత్రత కేవలము మానవుని అందే ఉంటుంది. అందుకనే భగవంతుడు మనకు గొప్ప వరం ఇచ్చినాడు, బుద్ధి. నువ్వు ఈ బుద్ధి ద్వారా శ్రేయో మార్గం వైపు వెళ్తే నీకు ఆనందం కలుగుతుంది, ప్రేయో మార్గం వెళ్తే మాత్రం నీకు దుఃఖం కలుగుతుంది. ప్రకృతి వైపు వెళ్తే మాత్రం నీకు చింత ఉంటుంది, భగవంతుని వైపు ఆలోచిస్తే మాత్రం చింతనం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, సత్యాలను గ్రహించే ప్రయత్నం చేయాలి. మరి ఈ 84 లక్షల జీవరాశులలో కేవలం మానవ శరీరము ఎంతో పుణ్యకర్మలు చేసుకుంటే, మన పాప కర్మాలను ఎంతో కడిగేసుకుంటే కానీ ఈ శరీరం లభించలేదు. మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రకృతికి సంబంధించిందే మనం ఆలోచిస్తే మాత్రం మనంత మూర్ఖత్వం ఇంకెవరిది ఉండదు. ఒక తండ్రి తన కొడుక్కి 1,00,000 రూపాయలు ఇచ్చినాడు మంచి కార్యాలు చేయడానికి. కానీ ఆ తండ్రి ఇచ్చినటువంటి 1,00,000 రూపాయలను కొడుకు సరిగ్గా ఉపయోగించుకోకపోతే, సదుపయోగం చేయకుండా దురుపయోగం చేసినాడు అనుకోండి, మళ్ళీ ఆ తండ్రి ఆ 1,00,000 రూపాయలు ఆ కొడుకు ఇస్తాడా? ఇవ్వడు. సామాన్యమైనటువంటి తండ్రి ఇవ్వనప్పుడు, నమ్మకంతో ఇవ్వడు, నమ్మలేనప్పుడు మరి ఆ పరంపిత పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, అన్ని తెలిసిన వాడు ఆ భగవంతుడు మళ్ళీ ఈ మానవ శరీరము ఎలా ఇవ్వగలుగుతాడు? ఒకవేళ భగవంతుని యొక్క ఆజ్ఞానుసారంగా, ఆదేశానుసారంగా మనం నడుచుకోకపోతే భగవంతుడు మళ్ళీ ఈ శరీరం ఇవ్వడము చాలా దుర్భరం అవుతుంది. ఇంకా ఎన్నో జన్మలు పొందిన తర్వాత మళ్ళీ ఈ జన్మకు రావాల్సి. అందుకరకే మహర్షి దయానంద సరస్వతి గారు ఏమన్నారు?
ధర్మార్థ కామ మోక్షాణం సద్య సిద్ధిర్ భవేన్న. వెంటనే మాకు సిద్ధి కలగాలి. ఏమిటి? మోక్ష సిద్ధి. కాబట్టి బంధువులారా, మనం అన్ని వింటున్నాము, తెలుసుకుంటున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. కానీ విని మననం చేసుకొని ఒప్పుకోవాలి, అనుభూతిని పొందాలి. నేను జీవాత్మగా ఉన్నాను. మనకు జరిగే ఘటనలన్నిటి కూడా పరిశీలించాలి. వెంటనే కోపం వచ్చిందా మనము జీవాత్మగా అనుకుంటలేం. వెంటనే రాగం వచ్చిందా మనం జీవాత్మగా లేము. వెంటనే ద్వేషం వచ్చిందా మనం జీవాత్మగా లేము. వెంటనే మనకు కోపతాపాలు, పగ, ప్రతీకారాలు వస్తున్నాయా మనం జీవాత్మగా లేము. మనం శరీరం అనుకుంటున్నాము కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. నేను మనస్సును అనుకుంటున్నా కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. నేను ఇంద్రియాలను అనుకుంటున్నా కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎవరైతే జీవాత్మగా అనుకుంటారో వారికి ఎన్ని జరిగినా కూడా స్థిత ప్రజ్ఞతతోనే ఉంటారు. మహర్షి దయానంద సరస్వతి జీవిత ఘట్టాలను చూడండి. వారు చేస్తున్నటువంటి ధర్మ కార్యాలకు ఎంతమంది ఆటంకాలు చేయడానికి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా చెలించలేదు మహర్షి దయానంద సరస్వతి గారు. మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క జీవిత ఘట్టాలు చూస్తుంటే అదే మనకు ఒక పెద్ద మార్గం, వేద మార్గంగా కనిపిస్తుంది. మహాజనో ఏన గత స పంథ. మహాజనులు ఏ మార్గం గుండానైతే నడిచినారో, ఏ మార్గం ద్వారా వెళ్ళి మోక్షాన్ని పొందినారో ఆ మార్గము మనకు తెలుసుకోవాలి. ఆ మార్గమే మహర్షి దయానంద సరస్వతి మార్గం. ఆ మార్గంలో మనం నడిచే ప్రయత్నం చేయాలి. దయానంద సరస్వతి జీవిత చరిత్రను తప్పకుండా అందరం కూడా చదవాలి, తెలుసుకోవాలి. ఎన్ని కష్టాలు అయినా గాని అతని యొక్క స్థిత ప్రజ్ఞత దెబ్బతినలేదు. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు కాబట్టి సత్యాన్ని వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళినాడు. తనకు విషం ఇచ్చిన వ్యక్తిని కూడా ధనమిచ్చి అతని రక్షించడానికి ప్రయత్నం చేసినాడు. ఎంత క్షమాగుణం, ఎంత శక్తి ఉండాలి. వెంటనే మనము ప్రతిస్పందిస్తున్నాము అంటే మనలో శక్తి లేనట్టు. చూడండి, ఇంట్లో తల్లులు లేదా మనం ఎవరైనా సరే మా పనులు బాగా ఎక్కువ ఉండి పనుల ఒత్తిడి ఉండి లేదా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు పిల్లలు అల్లరి చేస్తే వెంటనే మనకు కోపం వస్తుంది. ఎవరైనా ఏదైనా వచ్చి ప్రశ్న అడిగితే వెంటనే మనకు కోపం వస్తుంది. అక్కడ మనకు స్థితి ఏంటిదంటే బలహీనత ఉంటుంది. అదే మనము సంతోషంగా ఉన్నాము, రిలాక్స్ గా ఉన్నాము, విశ్రాంతి స్థితిలో ఉన్నాము, పిల్లలు వచ్చి ఆడుతున్న కొద్దీ ఇంకా వాళ్ళతో మనం ఆడడానికి ప్రయత్నం చేస్తాం. ఇది శక్తిహీనత. అంటే మన లోపల శక్తిని, ఆత్మశక్తిని, పరమాత్మ శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ శక్తి కొరకే మనం ఈ ఆధ్యాత్మిక చింతన శిబిరంలోకి వచ్చినాము. ఈ ఆధ్యాత్మిక సత్సంగంలో మనమందరం పాల్గొంటూ ఇంకా మన జీవితంలో మార్పు జరగకపోతే మరి పరమాత్మ ఆలోచిస్తాడు, ఈ శరీరాన్ని ఇవ్వాలా వద్దా. మరి వచ్చే జన్మ మానవ జన్మ కావాలనుకుంటున్నారా? ప్రశ్నల వర్షం ఇప్పుడు మీకు ప్రశ్నిస్తాను. కొద్దిగా మీతో చర్చ, ఆత్మ చర్చ, పరమాత్మ చర్చ చేద్దాం. ఏ జన్మ కావాలి అనుకోండి. అనుకుంటున్నాం కానీ అర్హులమా కాదో తెలియదు. నేను దయానందగా పడతా. అయితే మరి ఎలా తెలుసుకోవాలి మరి మోక్షానికి అర్హులమా కాదా అని? అదే ఇప్పుడు సాధనలో అంటే ఏంటిది? ఇప్పుడు ప్రతికూలతల సమయంలో మనకు స్థిత ప్రజ్ఞత ఉంటుందా? ఎవరైనా మనల్ని తిడితే మనము చెయ్యని తప్పుని కూడా, మనం తప్పు చేయలేదు కానీ మనల్ని వారు విమర్శించినారు, నిందించినారు, తిట్టినారు లేదా 10 మందికి చెప్పినారు అనుకోండి, అప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉంటుంది? బాధలో ఉంటుందా? మరి మహర్షి దయానంద సరస్వతి గారికి ఉండేనా బాధ? విషం ఇచ్చిన వారి పైన కోపతాపాలు ఉండేనా? జగన్నాథుడు అంటే మనము మోక్షానికి అర్హులమా కాదా అనేది మహర్షి దయానంద సరస్వతి గారి జీవిత చరిత్రను బాగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మహాపురుషుల యొక్క ఆ చరిత్రనే మనకు ఆదర్శం కాబట్టి.
మరి మనం మోక్షానికి అర్హులమా లేదా ప్రమోషన్ పొందడానికి అర్హులమా? కనీసం ప్రమోషన్ కొరకైనా సిద్ధంగా ఉన్నారా లేదా? ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది ప్రమోషన్ ఉంటుండొచ్చు కానీ మోక్షానికైతే కాదు. ప్రమోషన్ అయితే ఖచ్చితంగా వస్తుందా? అనిపిస్తుంది. డౌట్ లేదు. కనీసం ప్రమోషన్ ఇదైతే క్లియర్ గా ఉంది కదా, నాకు ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది అనేది అయితే క్లియర్ గా ఉందా లేదా? స్పష్టంగా ఉందా లేదా? స్పష్టత ఉందా లేదా? 100% క్లియర్. ఉంది గురూజీ. ప్రమోషన్ కొంచెం బీటీఎస్ పోతున్నావు, మరి మోక్షం అంత లేదు, బీటీఎస్ పోతున్నావు. మంచి ప్రమోషన్ల మీద ప్రమోషన్ పొందుతున్నాం. ఆ, అయితే ఇదైతే మనకు పూర్తిగా నమ్మకం ఉంది కదా. ఈ ఉంది. ప్రమోషన్ అనే నమ్మకాన్ని ఇంకా దృఢం చేసుకోవాలి. అయితే మనం మహర్షి దయానంద సరస్వతి గారి జీవిత ఘట్టాలను పరిశీలిస్తూ మన దినచర్యలో మన జీవితంలో జరిగే ఘట్టాలను పరిశీలించుకోవాలి. ఇక ముందు నుంచైనా ఈ విధంగా ప్రయత్నం చేద్దాం. ఏమని కోరుకుంటారంటే బ్రాహ్మణులు అంటే ఎవరైతే మోక్షాన్ని కోరుకునేవారు అవమానం జరగాలని కోరుకుంటారట, ప్రశంసలను కోరుకోరట, విమర్శలను కోరుకుంటారట. దీనికి సిద్ధంగా ఉన్నామా? ప్రయత్నం చేస్తున్నాం. మన తప్పులు చెప్పేవారు అంటే మన తప్పులను తీసి, అంటే సరైన తప్పులు మన చేసినటువంటి పొరపాట్లను మన దగ్గరకు వచ్చి చెప్పాలి, మనం వినాలి. ఆ వినే స్థితిలో మనం ఉన్నామా? అంటే సాధన చేసి చెప్పేవాళ్ళు, నిష్పక్షపాతంగా చెప్పే వాళ్ళు అయితే వినడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పినా వింటాము, వినమని కాదు, కానీ ప్రభావం కొంచెం వేరే ఉంటది. అవును, సత్యమే. అయితే సాధన చేసి యమనియమాలు పాటించి మంచి అందరినీ ఆత్మదృష్టతోని చూసిన వ్యక్తులు సత్యప స్వామిజీ లాంటి వాళ్ళు చెప్తే సిద్ధమే. కానీ చెప్పడమే చెప్పుడు ఏమి లేదంటే కొంచెం అది కూడా వినాలి నిజంగా పవిత్రంగా ఆలోచిస్తే. స్వామి సత్యపతి గారు లాంటి వ్యక్తులు మనం నిజంగా చేసిన పొరపాట్లను 10 మందిలో 100 మందిలో అక్కడ సభలో చెప్పినారు అనుకోండి, అప్పుడు మన స్థితి ఏమిటి? చాలా బాగుంటుంది. రోజుల్లో ఒక నియమం అన్నమాట. ఖచ్చితంగా ప్రతిరోజు ఆత్మ నిరీక్షణ చేస్తున్నప్పుడు ఆ దినంలో చేసినటువంటి తప్పులు అందరి ముందట చెప్పాలి. చాలా బాగుంటుంది, మనం శుద్ధి అయిపోతుంటాం లోపకెళ్ళి. అది ఇక్కడ నుంచి ప్రయత్నం చేద్దాం. అయితే గృహస్థులుగా చెప్పండి వినోదక్క. కామారెడ్డి యువ సాధన శిబిరంలో కూడా ఆత్మ నిరీక్షణ అని ఉంటుండే కదా భ్రాతాజీ, రాత్రి 8 గంటలకి. అవును, ఆత్మ నిరీక్షణ ఉన్నప్పుడు చెప్పడానికి కూడా, తప్పులు చేయడానికి కూడా భయపడతారు. మరి చెప్పాలి, అందరం ఉన్నది చెప్పాలి, అట్లా కూడా కొంచెం ఓసుకొని మంచి మార్గం నడవడానికి అవకాశం. అయితే దీనికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒక పని చేద్దాం, అందరు గృహస్థులు కదా సామాన్యంగా. అయితే మనము ఉదయం నుంచి ఇప్పటి వరకు భర్త భార్య లేదా పిల్లల విషయంలో ఒకవేళ మన నుంచి పొరపాటు అయితే భార్య తప్పు చేస్తే భర్త దగ్గరికి వెళ్ళి నా పొరపాట్లు ఇవి ఉన్నాయి, దీనికి నువ్వేం శిక్షిస్తావు శిక్షించు, నేను సిద్ధం అని భార్య అనాలి. భర్త తప్పు అయితే భార్యతో అనాలి, నాకు ఈ పొరపాట్లు జరిగినాయి, నువ్వు నాకు ఏం శిక్షిస్తావు శిక్షించు అని ఇలా అడగడానికి అవకాశం ఉందా? అంటే శిక్ష కాకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఆత్మ నిరీక్షణ చేసి ఇది పొరపాటు అయిందని ఒప్పుకుంటాం, చెప్పుకోవాలా. చెప్పకముందే, భర్త అనక ముందే భార్య నా వల్ల ఈ పొరపాటు అయిందని అన్నారు అనుకోండి, ఆ భర్త కోపం వస్తుందా? అసలు కోపం అంటే ఏంటో కూడా తెలియదు. భర్తలు ఒప్పుకోరు కదా. లేదు స్నేహలత గారు, ఒప్పుకునే విధంగా వ్యవహారం ఉండాలి. కరెక్టేనండి. మనం ఏదన్నా తప్పు జరిగితే నా వల్ల జరిగింది క్షమించు అనం, వాళ్ళు చేస్తే మాత్రం వాళ్ళు అనరు కదా. వాళ్ళు అనకపోని మనం శుద్ధ ఉంటాం.
ఎవరి ఆత్మ ఎవరి మోక్షం వారికి. అంతే. ప్రమోషన్ రాదు. భర్త శాశ్వతమా, భార్య శాశ్వతమా, పిల్లలు శాశ్వతమా? మనము భర్త కొరకు, భార్య కొరకు, లేదా పిల్లల కొరకు శరీరాన్ని పొందినామా, లేదా ఇంకా దేని కొరకైనా పొందినామా? ఇదో ఇంకొక విషయం, పిల్లలు తప్పు చేశారు అనుకోండి, ఆ పిల్లలు తప్పు చేసిన తర్వాత ఆ పిల్లవాడు వచ్చి నా వల్ల ఈ పొరపాటు అయిందమ్మా, మళ్ళీ ఒకసారి నేను తప్పు చేయని వచ్చి చెప్పిండు అనుకోండి, అమ్మ కొడుతుందా? అట్లా రెండో విషయం, తప్పు చేస్తూ ప్రతిసారి అన్నాడు అనుకోండి, తప్పు చేస్తూ కొడుతూ సారీ అంటే అది కూడా విఘటగా ఉంటుంది, అప్పుడు మనం దండించడం అయితే అవుతుంది. అయితే ఇక్కడ మనము ఈ విషయాలు తెలుసుకుంటూ ఆత్మచింతన, పరమాత్మ చింతన చేసుకొని ఉండాలి. ఏ స్థితిలో అయినా సరే మన సమత్వాన్ని కోల్పోకుండా చూసుకోవాలి, ఇది అవసరం. మనం పరమాత్మ కొరకు జీవిస్తున్నామా, లేదా భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, ఇంటి కొరకు జీవిస్తున్నామా ఒక్కసారి పరిశీలించుకుంటే మనకి అర్థమవుతుంది. ఎవరి మోక్షం వారికి. అలానే వైరాగ్యానికి తర్వాత వియోగానికి తేడా ఇదే. వైరాగ్యము ప్రేమనిస్తుంది, వియోగము నిరాశనిస్తుంది. అనగా మోక్షము పొందాలి అంటే, పరమాత్మను తెలుసుకోవాలి అంటే అన్ని వదిలిపెట్టి పోవడం కాదు, లోపల నుంచి వదిలిపెట్టాలి. మనము శరీరం నుండి అందరికి దూరంగా ఉండడం కాదు. ఏమంటున్నారు? ఆశ్రమ ధర్మాలను కూడా పాటించాలి కదా, పాటిస్తూ భగవంతుని వైపు మనసు పెట్టాలి. ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ మానసికంగా వీటికి దూరంగా ఉండాలి, అంటకుండా ఉండాలి. మనోవికారాలకు దూరంగా ఉంటే అప్పుడు మనం అందరికి ఆదర్శం అవుతాము. మహర్షి దయానంద సరస్వతి గారు ఒకవేళ అలాగే ఈ ప్రపంచమంతా ఒక కలుషితమైనటువంటి బురద లాంటిది అని అనుకుంటే, మహర్షి దయానంద సరస్వతి గారు తపస్సు నుంచి బయటికి వచ్చి ప్రపంచ ప్రజల కొరకు ఇంత పాటుపడేవారు కాదు. నిజమైన వైరాగ్య ప్రయత్నం చేస్తాడు. సామాన్యమైన వ్యక్తికి తన కుటుంబం మాత్రమే, కానీ వైరాగికి ప్రపంచమంతా తన కుటుంబం. ఇది వైరాగికి ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి మనం అందరం పరమాత్మని ఉపాసిస్తున్నాం కాబట్టి మనం సంతోషం ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే ఈ ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుండాలి. మరి దీని ద్వారా మీ అందరికి లాభం కలుగుతుందా? చాలా లాభం. అంటే ఏ రకంగా, శ్రవణానందమా లేదా జీవితానందమా? అంటే సమస్యలకు సమాధానం వెంటనే లభిస్తుందా? వెంటనే లభించిన కానీ మనం ఆ రూట్ లోకి రావాలంటే టైం తీసుకుంటాం కదా. ఇప్పుడు వివేకము అనేది ఉత్తేజితం అవుతుంది. సత్సంగంలో పాల్గొన్నప్పటి నుంచి వివేకము అనేది ఉత్తేజితం అవుతుంది. వివేక వృద్ధి కొరకే ఈ సత్సంగంలో పాల్గొంటున్నాం. మరి ఆ వివేకము వృద్ధి జరుగుతూ ఉండాలి. మీ అందరికి ఒక విన్నపము, ఈ చింతన అనేది మిగతా సమయంలో కూడా ఉండేటట్లు చూసుకుందాం. మన దగ్గర సెల్ ఫోన్ ఉంది, రికార్డ్ చేసినటువంటి రికార్డ్స్ కూడా ఉంటాయి. అది వింటూ మన స్థితిని స్థిరంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషము. మీ అందరము ఈ ఆధ్యాత్మిక సత్సంగం ద్వారా ఎంతో ఉన్నతిని పొందుతున్నాం. వాస్తవానికి దివ్యాత్మగా ఉన్నాము. యాం మేధాం దేవగణాః, దేవగణుల మనమందరం కూడా దేవగణములో ఉన్నాం. ఈ దైవత్వం ద్వారా పరమాత్మ తత్వాన్ని పొందాం. ఈ మానవ జన్మను సఫలం చేద్దాం. ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, లేదా శాంతి పాట. గాతాజీ చాలా ధన్యవాదములు. శాంతి పాఠం చేద్దాం బ్రదర్.
ఓం ద్యో శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వేదేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతి సామ శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. మీ అందరికి ఒక సూత్రం ఇస్తున్నా. ఇప్పటి నుంచి ఆత్మ